ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకోవాలి అని అంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు 12 నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కూడా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం అయితే కల్పించలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 19వ తారీఖున ఉదయం 11 గంటలకి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ల పైన ఆయన కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ కొత్త పెన్షన్లకు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఏ జిరాక్స్లు ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారు, ఇక దీనిపైన వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే దానికోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి అనేది సమాచారాన్ని మీ అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12 నెలల నుంచి అంటే సంవత్సరం కాలం నుంచి కూడా మనకు కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది. ఈ 6 నెలలు అంతకుముందు 6 నెలల నుంచి కూడా మనకు ఈ కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ నుంచి కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పారు. కానీ మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకైతే సైట్ అనేది ఓపెన్ కాకపోవడంతో చాలామంది ఏంటంటే ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూసినా కూడా మనకు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బంది పడ్డారన్నమాట. ఇక అటువంటి వారందరికీ కూడా మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ల విషయం అయితే ప్రస్తావనకైతే రావటం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పెన్షన్ల విషయం అయితే ఏమీ భయపడవద్దు, ప్రభుత్వం మనకు చిత్తశుద్ధితో ఉంది, ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లు కొత్త దరఖాస్తులకు ఆమోదం తెలుపుతామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ఇప్పటికే ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు. కానీ అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడింది. ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెల నుంచి మనకు గత వీడియోలో కూడా చెప్పుకున్నాము, ఈ జనవరి నెల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆయన అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 కేటగిరీల కింద అయితే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ 25 కేటగిరీల్లో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, అలాగే వృద్ధాప్య పెన్షన్ కానీ, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కానీ, చేనేత పెన్షన్ కానీ, ఇలా అనేక రకాల పెన్షన్ల కోసం అయితే మనకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాదాపుగా 25 కేటగిరీల పెన్షన్ మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు పెన్షన్ తీసుకోలేని వారు, ఇప్పటి వరకు అర్హత ఉన్నా కూడా పెన్షన్కి అప్లై చేసుకొని వారు, అలాగే ఎన్నికల కంటే ముందు అంటే గత ప్రభుత్వంలో దాదాపుగా 2,36,000 మంది పెండింగ్ అంటే అప్లై చేసుకున్నారు కానీ పెన్షన్లకు అంతా ఓకే అయిపోయింది. వారందరికీ కూడా పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది. వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక తప్పకుండా ఈ జనవరి నెలలో మీరు అప్లై చేసుకోవడానికి, ముఖ్యంగా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది.
ఈ పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ గుడ్ న్యూస్ తీసుకొచ్చి పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. మనకు ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా ఈ జనవరి నెలలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మనకు ఈ యొక్క జనవరిలో అప్లై చేసుకుంటే ఈ యొక్క పెన్షన్ అనేది ఫిబ్రవరి నెల నుంచి కూడా కొత్త పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉంటే జనవరిలో కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ మనకు ఎటువంటి కూడా రాలేదు కాబట్టి అవకాశం అయితే రాలేదు. పెన్షన్దారులు అలానే గ్రామ వార్డు సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించలేదన్నమాట. ఇక ఈ జనవరి నెలలో మనకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని కూడా మనకు ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. కాబట్టి జనవరి నెలలో తప్పకుండా ఈ పెన్షన్లకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది. కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించారు. కానీ మనకు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. త్వరలోనే డేట్ విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక ఈ యొక్క కొత్త పెన్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా ఈ డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలు పెట్టలేకపోయారు. ఇక ఎట్టకేలకి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకైతే అధిక ప్రాముఖ్యతను ఉంటుందని, కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా మనకు ఈ కొత్తగా పెళ్ళైన జంటలు వెంటనే రావాలంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని, ఈ మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పటం అయితే జరిగిందనమాట. కాబట్టి ఒకేసారి మనకు కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించినట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కానీ, కొత్త పెన్షన్లు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా పత్రాలు రెడీగా పెట్టుకోండి. అంటే జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, కొత్త పెన్షన్లు మంజూరు అవ్వలేదు కాబట్టి, అలానే రేషన్ కార్డులు కూడా మంజూరు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన సిద్ధంగా ఉంది. మీకు తప్పకుండా కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ మరియు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.